బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది. బేకరీలో ఒక సిలిండర్ పేలింది. 6గురు పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు శబ్దానికి ఉలిక్కిపడ్డారు చుట్టుపక్కల ప్రాంతాల వారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ కరాచీ బేకరీలో పేలుడు సంభవించింది. బేకరీలో ఒక సిలిండర్ పేలడంతో 6గురు పరిస్థితి విషమంగా మారింది. పేలుడు శబ్దానికి ఉలికిపడ్డారు చుట్టుపక్కల ప్రాంతాల వారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే శంషాబాద్ ఆర్జీఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం ఒకసారిగా బాంబు బ్లాస్ట్ సిలిండర్ బ్లాస్ట్ జరిగింది. ఆర్జీఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ సమీపంలో ఉన్న ఈ కరాచీ బేకరీ వంటశాలలో సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న 18 మందికి తీవ్ర గాయాలైనాయి. అందులో 12 మంది కార్మికుల పరిస్థితి విషమంగా మారడంతో కొంతమందిని స్థానికులు 108కి ఫోన్ చేసి 12 మందిలో కొంతమందిని స్థానికంగా ఉన్న ట్రిడెంట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మరి కొంతమంది పరిస్థితి ఇంకా విషమించడంతో ఈ సంతోష్ నగర్ లో ఉన్న అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అలాగే ఏదైతే మిగతా 6 మంది 18 మందిలో 12 మంది ఇటు ట్రిడెంట్ హాస్పిటల్, మరి కొంతమందిని అపోలో డిఆర్డిఓ ఆసుపత్రికి తరలించగా మిగతా ఏదైతే స్వల్ప గాయాలతో పడ్డ 6 ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటన వివరానికి సంబంధించి సిలిండర్ బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో వెంటనే హుటాహుటిన పోలీసులు ఆ తర్వాత అగ్నిమాపక కూడా అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని అందరినీ కూడా ఆసుపత్రికి తరలించేందుకు అటు ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ వాహనాలను కూడా రప్పించి వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పటికే దీనిపైన అటు సీఎం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారంతా ఉత్తరప్రదేశ్ కి చెందిన కార్మికులుగా గుర్తించడం జరిగింది. పొట్టకూటి కోసం హైదరాబాద్ కి వచ్చి వారు అటు శంషాబాద్ ప్రాంతంలో శ్రీనివాసం ఏర్పరచుకొని ఈ కరాచీ బేకరీ వంటశాలలో వీరు కార్మికులుగా పనిచేస్తున్నారు తెలిసింది. అయితే వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని వెంటనే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. విషయం తెలిసిన తర్వాత ఈ గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించిందా లేదంటే ఇతర కారణాల పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించడం జరుగుతోంది. అయితే కృష్ణ, 15 మందికి తీవ్రంగా గాయాల పాలయ్యారని చెప్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? మొత్తం ఈ ఘటన వ్యవహారానికి సంబంధించి 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 6గురికి స్వల్ప గాయాలనే వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక 12 మందిలో 6గురిని ఇక్కడ స్థానికంగా ఉన్న ట్రిడెంట్ ఆసుపత్రికి తరలించగా మరో 6 మందిని సంతోష్ నగర్ లో ఉన్న అపోలో డిఆర్డిఓ ఆసుపత్రికి తరలించారు. ఈ 6గురు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పేసి అపోలో డిఆర్డిఓ చెప్పడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇంకా స్వల్పగాయంతో బయటపడ్డారో వారందరి ద్వారా ఈ గాయపడ్డ వారందరి పేర్లు వివరాలు సేకరించి వీలైనంత త్వరగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని చెప్తున్నారు. ఇక వైద్యులు అటు ట్రిడెంట్ ఆసుపత్రి, ఆ తర్వాత ఉస్మానియా ఆసుపత్రి, ఆ తర్వాత అపోలో డిఆర్డిఓలో వీరందరికీ కూడా ప్రస్తుతం గాయపడ్డ వారికి అందరికీ కూడా ప్రాథమిక చికిత్స చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.
రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో భారీ పేలుడు సంభవించింది. బేకరీలో ఒక సిలిండర్ పేలడంతో 6గురు పరిస్థితి విషమంగా మారింది. పేలుడు శబ్దానికి ఉలిక్కిపడ్డారు చుట్టుపక్కల వారు. రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో భారీ పేలుడు సంభవించింది. బేకరీలో సిలిండర్ పేరడంతో 6గురు పరిస్థితి విషంగా మారింది. అయితే పేలుడు శబ్దానికి ఉలికిపడ్డారు చుట్టుపక్కల వారు. 15 మంది పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.